మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. 2 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు నేడు తెరలేవనుంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొని ఈ సదస్సును అత్యంత ఘనంగా జరిపేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే గ్లోబల్ సమ్మిట్లో 44కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు, మేధోబదన సదస్సులు జరగనున్నాయి. తెలంగాణ విజన్ రైజింగ్ డాక్యుమెంట్ 2047 రేపు ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని అపార అవకాశాలను ప్రపంచానికి వివరించి పెట్టుబడుల ఆకర్షణతో పాటు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సర్కార్ సమ్మిట్ నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు జరిగే సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అతిథులు రానున్న నేపథ్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు సదస్సులో పాల్గొననున్నాయి. మధ్యాహ్నం 1 గంటన్నరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ CEO ఎరిక్ స్వైటర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తదితరులు మాట్లాడతారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ప్రజాపాలన, పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వం వైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి సభలో వివరిస్తారు. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు నిర్వహించేందుకు భారీ సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి వివిధ అంశాలపై సెషన్లు జరుగుతాయి. 3 నుంచి 4 వరకు పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్, గ్రీన్ మొబిలిటీ, జీరో ఎమిషన్ వెహికల్స్, టెక్ తెలంగాణ, సెమీకండక్టర్స్, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ తెలంగాణ అనే అంశాలపై చర్చలు జరగనున్నాయి. అనంతరం ఏరోస్పేస్, డిఫెన్స్, టాలెంట్ మొబిలిటీ, అందరికీ అందుబాటులో వైద్యం, కొరియా, ఆస్ట్రేలియా ప్రతినిధులతో ప్రత్యేక సెషన్స్ ఉంటాయి. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్, గిగ్ ఎకానమీ, రైతుల ఆదాయం పెంపుపై చర్చలు, కెనడా ప్రతినిధులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. సదస్సులో 2వ రోజు అంటే రేపు ఉదయం 9 గంటలకే ప్యానెల్ డిస్కషన్స్ ప్రారంభం కానున్నాయి. లైఫ్ సైన్సెస్, తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా మూలధనం పెంపుపై చర్చించనున్నారు. అనంతరం అందరికీ అందుబాటులో గృహాలు, మూసీ పునరుజ్జీవనం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రవాణాపై సెషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం భారత్ ఫ్యూచర్ సిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, PPP పెట్టుబడులపై సమాలోచనలు జరపనున్నారు. సాయంత్రం 4 గంటలకు సృజనాత్మక, వినోద రంగాలు, అందరికీ అవకాశాలు, ఆర్థిక హబ్, స్టార్టప్లపై సెషన్లు నిర్వహిస్తారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తరహాలో సమిట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉంటుందో వివరించే దార్శనిక పత్రాన్ని రేపు ఇదే వేదికపై ఆవిష్కరించనున్నారు. సదస్సు అనంతరం ప్రజల సందర్శనకు 3 రోజుల పాటు స్టాళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు తెలంగాణ ప్రత్యేకతలు తెలిసేలా వివిధ రూపాల్లో ప్రదర్శనలు ఉండనున్నాయి. కొమ్ముకోయ, బంజారా, గుస్సాడి, ఒగ్గుడోలు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరీ అతిథులను అలరించనుంది. గ్లోబల్ సమ్మిట్ అతిథులకు హైదరాబాదీ బిర్యానీతో పాటు తెలంగాణ ప్రసిద్ధ వంటలతో భోజనాలను అందించనున్నారు. పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు తదితరాలతో కూడిన జ్ఞాపికలను ప్రభుత్వం తరపున అందించనున్నారు. ఇప్ప పువ్వు లడ్డు, సకినాల వంటి తెలంగాణ ప్రత్యేక వంటకాలతో కూడిన మరో బాస్కెట్ను సైతం అందించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ విడుదలతో సదస్సు ముగియనుంది. రాత్రి 7 గంటలకు గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంతో డ్రోన్ల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు ఉండనున్నాయి.